హాయ్ గైస్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ పృథ్వీ ఫ్రమ్ యువర్స్. అంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా యూట్యూబ్లో వ్లాగ్ తీయాలని. సో ఈరోజు చూస్తున్నా తిరుపతి, గోయింగ్ టు తిరుపతి. సో తిరుపతి వెళ్ళాలని నా ప్లాన్ కాదు, ఇది మా బావ ప్లాన్. సడన్గా ఫోన్ చేసి అరే తిరుపతి వెళ్దాం దారా అని 2 days ముందే చెప్పింది. 3 days ముందే వచ్చి ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు. బట్ లాస్ట్ టైంలో అవి క్యాన్సిల్ అయ్యేసరికి ఇక చేసేదేం లేక జనరల్ టికెట్ తీసుకొని ఇక వెళ్తున్నాం. ఇక సో స్టేషన్కి అయితే వచ్చినాం. ఆల్రెడీ స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకొని బయటికి వెళ్ళి అట్లా టిఫిన్ చేసేసి మళ్ళీ స్టేషన్కి వచ్చినాం. ఇక ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లోకి వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఇక ప్రస్తుతానికి అయితే మనం నెక్కొండ స్టేషన్లో ఉన్నాం. ఇంకా ట్రైన్ రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. వరంగల్ ఉంది అదే ట్రైన్. ఇక్కడికి రావడానికి మినిమం 30 minutes టైం పడుతుంది. అది రాగానే ఇక ట్రైన్ ఎక్కేసి మనం స్టార్ట్ చేసాడు ఇక జర్నీ. ట్రైన్ ఎక్కక ముందు జనరల్లో సీట్ దొరకదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే. అదృష్టానికి విండో సీటే దొరుకుతుంది. జనరల్ కోచ్లో విండో సీట్ దొరకడం అంటే తిరుపతి లడ్డు దొరికిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంది. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ హ్యాపీనెస్. చాలా వరకు జనరల్ కోచ్లలో జనాలు విండో సీట్ కోసం ఒలింపిక్స్ ఆడడానికి కూడా సిద్ధమయ్యారు. గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ ఆ టైంలో వాళ్ళకి విండో సీట్ అంటే. ప్యూర్ జనరల్ కోచ్ అంటే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు చూపిస్తారు చూడండి ఒకసారి. ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా ఇక చాలా మంది వరకు దిగేసిళ్ళు. ఇప్పుడు అయితే ప్రసంగం అయితే ఫ్రీ ఉంది. ఇక తర్వాత వచ్చి స్టేషన్లో ఎక్కుతారో దిగుతారో అనేది తెలియాలి. తిరుపతి వెళ్ళే వరకు ఇదే ట్రైన్లో ఉండాలి అండ్ ఇక్కడే ఉండాలి. ప్లస్ మళ్ళీ 10 to 12 hours పడుతుంది మ్యాక్సిమం. నైట్ అయితే నైట్ to 10 అవుతుంది. విండో సీట్ ఉంటే ఫ్రెష్ ఎయిర్, బట్ సమ్ టైమ్స్ డస్ట్ టు కాంబో ప్యాక్. మీరు ట్రైన్లో ఉన్నప్పుడు మోస్ట్ అవాయిడ్ చేయాల్సిన థింగ్ ఏంటిదంటే సమోసాలు, మిర్చీలు. ఇవి మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయాలి. లేదు కాదు కూడా దాన్ని తిన్నారనుకో మీ కడుపు లగ్గుడ కూడా ఉంటుంది. అంకుల్ వాటర్ వాటర్ ఏంటి వీడియో చెప్పి వీడియో మళ్ళీ తింటున్నాడని చూస్తున్నారా? ఏం కాదు, కొన్నిసార్లు రూల్స్ కూడా బ్రేక్ చేయవచ్చు. విజయవాడలో ట్రైన్ కొద్దిసేపు అవుతుంది అంటే మా బావ పోయి బయట నిలబడ్డాడు, రిలాక్స్ అవుతున్నాడు. బయటకు నన్నేమో లోపల నిలిచిపోయింది. విజయవాడ కింద కృష్ణాది వరకు కృష్ణ ఇప్పుడు ఇదే కదా. అంటే ఇట్లా అప్పట్లో ట్రైన్లో అయితే పోయే వాళ్ళు రాగి కాయిన్లు వేసేవాళ్ళు అంటే నిజంగా నాకు. జనరల్ కోచ్లో తిరగాలంటే సర్వైవల్ మోడ్ ఆన్ చేయాల్సిందే. అంతే కాదు. సో టైం వచ్చేసి 7 అవుతుంది. నేను యాక్చువల్గా అయితే ఇలా డేలా సమోసాలు, కూల్ డ్రింక్స్ వాటి అవే తాక్కుంటున్నాం. మీల్స్ కోసం చూసినాం కానీ మీల్స్ అవేం రాలేదు. ట్రైన్లో వస్తే తీసుకొని తిందాం అనుకున్నాం కానీ మీల్స్ అవేం రాలేదు. అవి లేవని చెప్పేసి కూల్ డ్రింక్స్ అండ్ సమోసాలు అవి ఇవి వాటితో అడ్జస్ట్ అయింది. తిరుపతిలో ట్రైన్ దిగాగానే అక్కడ కొంచెం మీల్స్ తీసుకొని రెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అయితే ప్రజెంట్ అయితే ఒంగోలు క్రాస్ అయ్యాము. ఇంకా తిరుపతి వెళ్ళడానికి ఇంకా 2-3 hours టైం పట్టదు. 3 కాదు, మ్యాక్సిమం 4.
మ్యాక్సిమం 4 అవర్స్ టైం పట్టచ్చు. అంతసేపు ఇక ట్రైన్లోనే కూర్చొని ప్లేస్ ఉంది ఇదే ట్రైన్. ఈ జర్నీలో నేను ఏం చేయకుండా కానీ నా ఎనర్జీ అంతా బ్యాటరీ కంటే ఇంకా ఫుల్ ఫాస్ట్గా ఎనర్జీ అయిపోయింది. ఫైనల్గా అయితే తిరుపతిలో ల్యాండ్ అయిపోయినాం. ఇక తిరుపతి నుంచి ఇక్కడ నుంచి అల్పిరి కదా, ఇక్కడ నుంచి అల్పిరి వెళ్ళి అక్కడ టికెట్ నైట్ తీసుకొని ఇక మార్నింగ్ ఇక మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఇక